హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్నూన్ లంచ్కి తినడానికని ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చేసాను. యాక్చువల్గా ప్లాన్ అంతా చేంజ్ అయింది. ఎందుకంటే మార్నింగ్ సాయి నేను లేచేసరికి వీరు అండ్ సోము రూమ్లో లేరు. ఫోన్ చేస్తే మేము పని మీద బయటకు వచ్చాము, మా పని అయిన తర్వాత ఫోన్ చేస్తాము, ఏ కర్రీలు తేవాలో చెప్తే తెస్తామన్నారు. ఇంకా సాయి నేను బ్రష్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. 11:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ ఏం చేస్తాంలే, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా భోజనమే చేద్దాము, వాళ్ళు కర్రీలు తీసుకుంటున్నప్పుడు మనం రైస్ పెట్టేస్తే వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోతుంది, ఇక అందరం కూర్చొని తినొచ్చు అనుకున్నాం. 12:30కి అలా ఫోన్ చేస్తే మా వర్క్ ఇంకా అవ్వలేదు ఇక్కడ అన్నారు. సరే వర్క్ అయిన తర్వాత చెప్పండి అన్నాం. వాళ్ళు వర్క్ అయ్యేసరికి 1 అయిపోయింది. కర్రీలు తీసుకురామా అన్నారు. వద్దులే బయట తినేద్దాము అని చెప్పి ఇంకా అందరం బయటకు వచ్చేసాం అనమాట. ఎక్కడ తిందామని ఆలోచిస్తుంటే మా సాయి అన్నాడు, లాస్ట్ టైం ఒక హోటల్ దగ్గర తిన్నాను, అక్కడ చాలా బాగుంది, ఇప్పుడు కూడా అక్కడికే వెళ్దాం అన్నాడు. సరే అని అందరం కలిసి వచ్చేసాము. మెనూ చూసి పలావ్ రైస్, చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాం. రాగి సంగటి కూడా ఉంది, అయితే ఇది తిన్న తర్వాత ఆర్డర్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఈ ఐటెం ఆర్డర్ ఇస్తున్నప్పుడు రాగి సంగటి ఉందా అని అడిగాం. లేదన్నారు. సరే ఇంకా చేసేదేం లేక ఓన్లీ చికెన్ ఫ్రై పీస్ పులావ్ చెప్పాం అనమాట. చెప్తే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కలర్ఫుల్గా మంచిగా బాగుంది చూడడానికి. తిన్న తర్వాత అర్థమైంది పులావ్ రైస్ అంతేం బాగాలేదంటే అంత టేస్టీగా ఏం లేదు. మాకు పులావ్ రైస్ కన్నా బగారా రైస్ ఇంకా బాగుంటుందేమో అనిపించింది అనమాట. చికెన్ ఫ్రై అన్నారు కానీ అంత ఫ్రై ఏం అవ్వలేదు అనమాట. చికెన్ కూడా మన కర్రీలో పీసు ఏ రకంగా ఉంటుందో అలా ఉందన్నమాట. ఆ గ్రేవీ కూడా చికెన్ గ్రేవీ వేస్తే బాగుండేది, కానీ అది వేరే ఏదో గ్రేవీ. ఎలా ఉందా? ఎలా ఉందా నీకు సోము ఎలా ఉందా? ఇది మా పర్సనల్ ఒపీనియన్ కంప్లీట్గా. మేము అనుకున్నంత టేస్ట్ అయితే మాకు అనిపించలేదు. సో టేస్ట్ తక్కువగా ఉంది కాబట్టి మేము యావరేజ్ రేటింగ్ అనమాట. చికెన్ ఫ్రై అయితే బాగుంది, కానీ ఆ పలావ్ రైసే ఇంకొంచెం టేస్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం క్వాంటిటీ అయితే బాగుంది, క్వాంటిటీ అయితే సరిపోతుంది, ఒక్కొక్కరికి సింగిల్గా సరిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.